జగనన్న ఇదేనా నాకు కోరుకునేది. మీ దగ్గర నుంచి ఇదే వింటేజ్ మాస్ ప్రతి ఒక్కరూ కోరుకునేది. మీరు మీడియా ముందుకు రాకముందు, మీరు ప్రెస్ ముందుకు రాకముందు ఈ కూటమి పార్టీ నాయకులు మండలంలో మానేసేసి అసెంబ్లీలో ఎవరో లేరనుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారనుకోండి. డిఎస్సీ మీద చర్చకు మేము సిద్ధమా అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు కూటమి పార్టీకి సంబంధించిన నాయకులందరూ బల్లాల పొలవమని గుద్దేసుకున్నారనుకోండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి పోయారండి? ఇప్పుడు వాళ్ళందరూ గొంతుకులు చించుకున్న అసెంబ్లీలో గోలెట్టిన వాళ్ళందరూనే కూటమి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారని అడుగుతా ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టనంత వరకు కూడా అసెంబ్లీలో పొలవమని ఒకరి తర్వాత ఒకరు ఎవరో రాసిచ్చింది చదువుకుంటా ఇష్టానుసరంగా మాట్లాడేశారు కదండి డిఎస్సీ విషయం కోసం. అరే బాబు, స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన దాంట్లో అన్యాయాలు అక్రమాయాలు జరిగారా బాబు, దాన్ని సిబిఐకి వేసేద్దాంరా బాబు అని చెప్పంటే అయ్యి బాబు అదేదో కొంపలు మునిగిపోతుంది అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు పొలమని ఇదైపోయారు కదండి. వన్స్ ఒక్కరోజు మారింది అంతే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటే మీడియా ముందుకు వచ్చేసారు. మీడియా ముందుకు వచ్చేసేసి ఏమనలేదండి, రెండు మాటలు, చర్చకు సిద్ధమా, నేను రెడీ, మీరు ఎంతమంది అవుతారు రండి, నేను రెడీ. చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, కూటమిలో ఎవరైనా కానివ్వండి, నేను రెడీ. మేము అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సికి సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన డిఎస్సికి ఎంక్వైరీ చేయడానికి, సిబిఐ ఎంక్వైరీ చేయడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బల్ల గుద్ది ముక్కు సూటిగా చెప్పేశారు. ఆ సవాల్ని స్వీకరించే సత్తా కూటమి పార్టీ నాయకుల దగ్గర ఉందని అడుగుతా ఉన్నామండి. ఆ సవాల్ని తీసుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కూడా సిద్ధమని చెప్పడానికి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అసెంబ్లీలో ఇచ్చిన వాగ్దానాలు కాదండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తీసుకుని చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నారండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టక ముందు పొలం ఇష్టాంతరంగా మాట్లాడేశారు. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టాక ఆయన కూడా సిద్ధమనే అంటా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి పార్టీ వాళ్ళు ఏం చేస్తారా అని చెప్పి రాష్ట్రంలో ఉన్న జనాలు అందరూనే తెగ గుసగుసలాడుతూ ఉన్నారు అనుకోండి. ఎప్పుడు కూడానండి నీతిగా నిజాయితీగా పరిపాలన సాగించినోడు, పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించినోడు కూడా ఎప్పుడు అలాగ మగోళ్ళగా మాట తిప్పడం మడం తప్పకుండా ఒకటే మాట నిలబడతాడండి. తప్పడడుగు లేచిన వాళ్ళు మాత్రం ఒక మాటకు దాటెత్తా ఆ మాటని ఈ మాటని కవర్ చేసుకోలేక ఏడాల్సి వద్దండి. ఇప్పుడు చూసారా, పోయి జగన్మోహన్ రెడ్డి గారితోనే పెట్టుకున్నారు. ఆయనేమో నేను సవాళ్ళకి సిద్ధమో, మీరు సిద్ధమని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి పార్టీ వాళ్ళు ఎన్ని డొంకలు దొక్కుతారో ఏమో. ఆయన మాట్లాడిన కానీ కూటమి పార్టీ వాళ్ళు ఒక్కలు కూడా మీడియా మందికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాల. ఆయన రానంత వరకునే మా అసెంబ్లీలో ఇరగొట్టారు. ఆయన వచ్చాక అందరూ సైలెంట్ గా ఉండిపోయారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటన్నదని, ఆయన దమ్ము ఏంటన్నదని మీకు అర్థం అవ్వట్లేదని అడుగుతా ఉన్నామండి. మరి ఉంటామండి.